నేనేం చెప్పాలని చూడు పందిలా ఉబ్బింది నా హైట్ గురించి మాట్లాడదు ఫస్ట్ వర్క ఏసీలో పందిలా పండుకుంటారు మీరు. అందుకేనా రీల్స్ చూడండి, బాత్రూమ్ లో రీల్స్ పెట్టేది. ఫ్లాష్ మ్యాన్ ఇంకొక చెప్పాలి కదా మా అబ్బాయికి ఇప్పుడు ఎందుకే చెప్తా నువ్వు ఇప్పుడు నేను చెప్తా చూడండి. పాపం మనకి జ్ఞానంతం పీకేశారు, జ్ఞానం కూడా పోయింది. అప్పుడే ఎప్పుడు లేదులేండి జ్ఞానం, అది సెకండరీ. చాక్లెట్లు తినకూడదు అని చెప్పేది. చాక్లెట్ తినకూడదని ఒక చాక్లెట్ మకంది చెప్తుంది. ఒక గ్లాస్ లో పోసియో దానికి అంత మళ్ళా ఇంత చేసి పంపి మళ్ళా ఆడ ఇంకా ఇంత తిని మళ్ళీ ఇంకా అవుతుంది. నేను లా ఉన్నాను, వాళ్ళ ఉన్నాడు గైస్. సో నేను లా ఉన్నాను, వాడే ఉన్నాడు. వచ్చినా టీవీ ఉండదు, ఫుడ్ రాకినని చెప్పింది చేయరు, అంతే కదా. మన దేరు బాబు బాబు ప్రిన్సెస్ యూనో పని పిల్లలా ఉంటా నువ్వు ప్రిన్సెస్. క్యారెట్ తిన్నా దీనికి గుడ్డి దానికి పాచకుంటానని చెప్తున్నా. ఏం బయటికి పోతావా? వెళ్ళిపో. దీని దొప్ప బయటికి. అందుకేనా 12 గంటలకి 12 గంటలకి పప్పు, ఆవకాయ, అన్నం, పప్పు, నీలాగా బిర్యానీ, ఫిష్, డిష్, బొష్ నాకు అవసరం లే. ఒక ముద్ద దానికి అది ఒక ముద్ద దానికి ముద్దే బాగుంటది. కొని తింటాడు అన్ని, ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ తినడం, చాక్లెట్స్ అన్ని తిని పళ్ళు పోగొట్టుకున్నాడు. చిన్న ఆఫ్టర్ లాంగ్ టైం నేను మా ఇంటికి వచ్చాను అనమాట. సో నేను అసలు చెప్పనే లేదు నేను ఇంటికి వస్తున్నాను అనేసి, సర్ప్రైజ్ అనమాట. లోపలికి వెళ్తున్నా. మా మమ్మీ వాళ్ళు టీవీ చూస్తున్నారనమాట. సో విల్ గో ఇన్ సైడ్. Hey guys, my mom and my bro. చూసి మా ఇంట్లో వచ్చే ఫోన్ వాట్సాప్ కాల్ చేస్తే రా 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 అని నేనేం చెప్పాలని ఎవరు రాని చెప్పినా రాని జోడు మూడు సపోర్ట్ అప్పుడే మమ్మీ చెప్తే వద్దులే రా వద్దులే అది ఇది అంటాడు అనమాట. అందుకే త్వరగా వచ్చేసారు. ఎట్టు పక్క ఇప్పుడు చూడు అప్పుడు ఎంత బక్కగా చూడు, పందిలా ఉబ్బింది. చూడండి ఉబ్బి ఉబ్బి పట్టింది మళ్ళా రాక్షసుడా. బాబు నా కోసం ఏం చేసాం? పందికూర చేసినారు ఈరోజు పంది నరికేసినారు. ఆడ పక్కన ఎవడో పడి ఉంటే చేత పడి గుడ్లు పందికూర తెచ్చినావు తిను. నీకే నువ్వేలా ఉన్నావులే ఇంకా మళ్ళీ పంది అంట. ఇదేంది ఎవరైనా కానీ నేను అక్కడంటే ఎవ్వరు నమ్మడు. ఈయన అన్న అంటాడు, అందరూ నన్ను చెల్లి అనుకుంటారు, ఈయన అన్న అంటారు. అది ఎందుకు ఇంతున్నందుకు నా హైట్ గురించి మాట్లాడదు ఫస్ట్. హైట్ గురించి మాట్లాడదు నువ్వు ఫస్ట్. ఫైనలీ నేను మా ఇంటికి వచ్చేసాను అనమాట. వచ్చిరా రాయనా నా కూతురు వచ్చింది అబ్బా ఇంటికి. టీ చేసి ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ మమ్మీ. నాకు హెడ్ఏక్ వస్తుంది, టీ తాగుతులేవా? అస్సలు లేదు మమ్మీ. నేను మళ్ళీ ఆఫీస్ లో తాగుతున్నాను. ఈవినింగ్స్ అందరు కొలీగ్స్ అందరూ బయటకు వెళ్ళి తాగేస్తాం. పందిలో 3 పూటలు టీ తాగుతుంది. నేను అసలు తాగను.
ఎప్పుడు ఒకసారి అంటే ఎప్పుడు ఒకసారి డైలీ మా కొలిక్స్ వెళ్తాం అనమాట బయట ఈవినింగ్స్ మాకు కొంచెం హెడేక్ అలా మా మేనేజర్స్ అందరూ మేము కలిసి వెళ్ళిపోతాం. డైలీ వస్తాయి హెడేక్ ఎందుకు రా వస్తుందిరా వర్క్ ఏసీలో పందిలా పండుకుంటారు మీరు. పండుకున్నా చెప్పానా చెప్పానా అందుకేనా రీల్స్ చూడండి బాత్రూమ్ లో రీల్స్ కాదు మీరు జాబులు చేస్తున్నారు నాకే లెక్కలు. అవును నీకు సరే వస్తుంది మనం పట్టించుకోకూడదు అని నాకు టీ తెచ్చింది నాకు బుద్ధి చూడు వాడుకొద్దు బుద్ధితో ఒక్కొక్కరిని డివిజన్లు చేయకుండా చేయండి. లేదు ఇప్పుడు నాకు ఒక్కొక్కడే చేస్తున్నావు మమ్మీ. నీకు లేదు నీకు చెప్పు అమ్మా నువ్వు ఏం చేయాలి. నాకు నువ్వేం చేసినావు మమ్మీ నాకు చంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. నాకు టీ చేసి మమ్మీ నాకు హెడేక్ వస్తుంది. నాకు టీ నీకు లేదు నాకు బెల్లం చాయ్ నీకు ఏ చాయ్ లేదు. నీ బెల్లం చాయ్ తెచ్చి మళ్ళీ పుచ్చు పట్టించుకో. గైస్ ఇంకొకటి చెప్పాలి కదా మా అబ్బకి ఇప్పుడు ఎందుకే చెప్తా నువ్వు ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇలాగా చాక్లెట్స్ తిని 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 పాపం మనకి జ్ఞానదంతం పీకేశారు. వాడికి పళ్ళు పుచ్చిపోయింది అనమాట. సో లోపల ఇక్కడ మనకి జ్ఞానదండం అని ఉంటుంది కదా ఒకటి. సో వానికి పళ్ళు పుచ్చిపోయినందుకు దాన్ని పీకేశారు అనమాట. సో వానికి జ్ఞానం కూడా పోయింది. అప్పుడే ఎప్పుడు లేదులేండి జ్ఞానం, మరి సెకండరీ బుగ్గలు. అందుకే చాక్లెట్లు తినకూడదు అని చెప్పేది. చాక్లెట్ తినకూడదని ఒక చాక్లెట్ మకంది చెప్తుంది. నేను స్ట్రాంగ్, ఐఎమ్ స్ట్రాంగ్ బోల్డ్ గర్ల్. ఓకే సో నేను ఏం తిన్నా నేను స్ట్రాంగ్ గా ఉంటా. చూపించుకుంటే నీ పళ్ళు నా పళ్ళు అలాగే నీలాగా ఉండవు. అంత లేదు నా రుచులు ఎంత బాగుంటాయి. నేను ఎంత చాక్లెట్స్ తిన్నా నాకేం కాదు, నీకే. అలా తినేసి పళ్ళు పీకించుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ డే తీసింటే బాగుండు. వాట్సాప్ లో ఏం మాట్లాడతలే, ఇంకా ఏం మాట్లాడలేవానికి. ఓకే ఓ అంటున్నాడు. అంటే బుగ్గలు ఇంతలా వాసిపోయింది ఇంకా అట్లే. అప్పుడు తీసింటే బాగుండు వీడియో, నేను ఉన్నప్పుడు తీసింటే సూపర్ ఉంటుండే. ఇప్పుడు మా మమ్మీ నా కోసం వంట చేసి టిఫిన్స్ చేసి లంచ్ చేసి ఈరోజు నేను చెప్పిందే చేయాలమ్మా. లేదు ఇప్పుడు నేను చపాతీ కర్రీ చెప్పిన పూరి చేస్తాను నేను చెప్తున్నాను మళ్ళా. నేను చెప్పిన చపాతీ ఒక కుర్మా అలాగ కుర్మా చేయి. నా కూతురికి పూరి కావాలంటే అది పంది అన్ని కావాలంటే అన్ని ఎప్పుడన్నా నీ అమ్మ నాకు ఒక గ్లాస్ లో పోసియో దానికి అంత పెద్ద నీకు ఎందుకు చిన్న ఎంత ఉన్నారో మళ్ళీ మీరు ఒక్క టీ అంటే ఒక్క కప్పు ఇయ్యారు కానీ మళ్ళీ ఆ పిల్ల ఎన్ని రోజులకు ఒక చిన్న ఎన్ని రోజులే చూడు ఎంత బక్కగా చూడు. ఎన్ని రోజులు నెలన్నర అయింది. నెలన్నర ఓ సంవత్సరాలు వద్దిగా మీరు పంది దాన్ని చూస్తే ఎందుకు అట్లా కుళ్ళు కుళ్ళు నెలన్నరకే కుళ్ళు పోవాలి. నిన్ను చూడకుండా ఇట్లా ఉంటావా? అది చూడ తినలేదు ఏం లేదు. అది చూడు ఎంత బక్కగా అయింది. అంత పంది లెక్క అయింది మళ్ళీ బక్కగా అయింది అంత. నీ లెక్క అదే నేను ఎంత బక్కగా ఇవ్వడం కదా బక్కగా అయినా పెద్ద మళ్ళీ మా కానికి వేసి కొడతా చూడండి. సూపర్ ఉంది అసలు, ఎంత బాగుందంటే. మా క్యారెట్ కూడా తిన్నాడమ్మా. క్యారెట్ తింటున్నా అన్ని పెట్టి మళ్ళా ఇంత చేసి పంపి మళ్ళా ఆడ ఇంకా ఇంత తిని మళ్ళీ ఇంకా అవుతుంది. నేను ఇంత తింటే ఇంత లాభ అవుతా అంటావు. అది పందిలక్క తిను పెట్టు ఇంత, అందుకే ఇంత తిన్నందుకే ఇంత అయింది. నేను తింటా, నేను ఒప్పుకుంటా నేను తిని లావేనా అని. నేను తినలేదు మళ్ళా తినలే నేను తింటా అని చెప్పి ఇంత లావ్ అయ్యేది మళ్ళా. నేను లా ఉన్నాను వాళ్ళ ఉన్నాడు గైస్. సో నేను లా ఉన్నాను వాడే ఉన్నాడు. వచ్చినా టీవీ ఉండదు, ఫుడ్ రాకి నేను చెప్పింది చేయరు. అంతే కదా మన దేరు బాబు. బాబు ప్రిన్సెస్ యు నో. పని పిల్లలా ఉంటా నువ్వు ప్రిన్సెస్. నువ్వు ఫస్ట్ తాగు అంతే. ఏమి అవునులా సపోర్టింగ్ పో. చాలే ఎక్కువైంది. సూపర్ మమ్మీ టీ బాగుంది తీసుకో. థ్యాంక్ యూ. ఇంకా కప్పి దీన్ని టీ గురించి తింటా. క్యారెట్ తిన్నా దీనికి గుడ్డి దానికి దానికి
నువ్వు పెద్ద కళ్ళు ఉన్నట్టు. నేను అందుకే స్పెట్స్ పెట్టుకున్నా, నాకు హెడ్ ఎక్ స్పెట్స్ అవి. నీకు స్పెక్స్ ఎండ్ ఆఫ్ ది డే స్పెక్స్ పెట్టుకున్నావా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్ అంతే. నువ్వు పెట్టుకోలా, హెడ్ ఏకా, సైటా, అదే ఇదే కాదు. నువ్వు చెప్పా చేయకుంటే నేను చెప్తున్నా. ఏం బయటికి పోతావా? వెళ్ళిపో. దీన్ని దొబ్బ బయటికి. పిల్లకి ఏం కావాలో అప్పుడు చేసి పెడతాను. అంతే మమ్మీ, అంతే. నువ్వు తింటున్నావు కదా తింటే అప్పుడు ఎప్పుడో ఒకసారి చిన్న తినని. ఎప్పుడోసారి ఆడ హాస్టల్ ఫుడ్ పెట్టరు మన. అది అసలు పెట్టరు మమ్మీ, హాస్టల్ ఫుడ్ సరిగా ఉండదు అసలు. కరెక్ట్ టైం కి లేసి తింటే పంటది. 12 గంటల 2 గంటల వరకు ఫోన్ ఒత్తుకుంటా. నేను అసలు 12, 1 అసలు నేను నా లైఫ్ లో అట్లా అంతసేపు అందుకే 12 గంటలకి 12 గంటలకి రీల్స్ పెట్టుకుంటా. చూడు దీన్ని, అది చూడు అని మళ్ళీ దానికి. నేను 12 కి ఎప్పుడు పెట్టలేదు, నేను పెట్టేది 11 కి. ఫైనల్ ఇంకా నేను అంత మొబ్బు పడుకునేదంటే ఓన్లీ 11 కి. లాస్ట్ 11 దాటిన తర్వాత పడుకుని పోతా నేను. అప్పుడు పంపిస్తాను నేను రీల్స్. అది కూడా లైక్ లేదు, ఏం లేదు, ఒక చూసి వదిలేస్తా. చూసి కూడా చూడరాడు, ఇంకా ఒక వదిలేస్తాడు అంతే. నేనైతే లైక్లు కొట్టి, కమెంట్ పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి కొడతా దాన్ని. నన్ను కొట్టినప్పుడు లేదు, చాలే పందిలక్క బలిసింది. నువ్వే తిన్నావు బలిసవ్వా? నేను తిన్నా, తినేసి బలిసిన. చాలు, ఇంకా ఎక్కువైంది. మమ్మీ నాకు టిఫిన్ చేయి, నాకు ఆకలి వస్తుంది. చెయ్యమ్మా, చేసి ఇంకా ఇంత రావు చేయి. ఆ పిల్ల దగ్గర ఈ రోజు వచ్చినందుకు దగ్గర తీసుకున్నందుకు మూర్చోడు మూకుడైంది. నెలకే జలస్ వీడికి, నేనంటే జలస్. మమ్మీ కొంచెం ప్రేమగా చూసుకుంటే జలస్ వస్తుంది. జలసే. నాకోసం మమ్మీ పూరి చేస్తుంది గైస్. చేయమ్మా పూరి, బిర్యానీ మొత్తం. బిర్యానీ నువ్వు తింటావు, పంది నువ్వు పెద్ద బిర్యానీ తినేది నువ్వు. చేసుకుని మళ్ళీ తింటా. లైఫ్ కి ముందు పప్పు, ఆవకాయ, అన్నం, పప్పు, నీలాగా బిర్యానీ, ఫిష్, డిష్, బొష్ నాకు అవసరం లే. ఒక ముద్దు దానికి ఒక ముద్దు దానికి ముద్దే బాగుంటది. ముద్దుది కాబట్టి చిన్నప్పుడు ఏంది, అందుకని పప్పు నాకు ఇష్టం, పప్పు ఇష్టం. చికెన్ బిర్యానీలు అవి ఏం వద్దంటది. ఏం వద్దులే, చేయొద్దు మళ్ళా. నా కోసం అన్న చెయ్యి. మీకు చేయకుండానే ఉంటానా? తిని మా మమ్మీ అసలు ఎట్లా చేస్తుందంటే, నాకు బిర్యానీ అవన్నీ నాకు ఇష్టం ఉండదు, వాడికి అవన్నీ చేసి పెడుతుంది. నేను ఆ రోజు తినను, వేరేది మళ్ళీ నా కోసం వెజ్ సపరేట్ నాకు మా మమ్మీ చేసి పెడుతుంది. అయినా అది తినాలి, ఇది తినాలి, 2 తినాలి పందిలాగా. నావన్నీ గుగొని తింటాడు, అన్ని ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ తినడం. చాక్లెట్స్ అన్ని తిని పళ్ళు పోగొట్టుకున్నాడు. నీ కుళ్ళలోనే సగం పన్ను పుచ్చిపోయినాయి దొబ్బి తిన్నందుకు. అందుకే వాళ్ళ తినకూడదు అనేది దాపెట్టుకున్నావు. అవి కుళ్ళిపోవాలా, తిన్నీక చేత కాదు. నీకు తెచ్చి పెట్టు వేస్ట్, ఎందుకు మళ్ళీ తెచ్చుకోవడం. నేను తింటా, నేను షోకేస్ కుళ్ళిపోవాలా అవి. నేను కొంచెం తింటా, నేను కొంచెం మళ్ళా నేను కొంచెం తింటా. నేను ఒకేసారి తినలేను, అందుకే అది అలాగే పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ అలా కొంచెం తింటా. నేను ఒకేసారి తినలేను. ఈవినింగ్ కాదు, 2-3 రోజుల తర్వాత తింటావు. ఈ మొఖం అది కుళ్ళిపోవాలా చెప్పాలి. మళ్ళీ ఇది కుళ్ళిపోయింది అని చెప్తే డబ్బులు బొక్క కావు కదా. ఏం లేదు, కొంచెం తింటా. పూరి అయిందమ్మా. ఫస్ట్ ఇక్కడ లైన్ లో నిలబడు. చిన్న అంత లేదు సరే చేస్తా. ఆపిల్ తినని పెడతాను, తినే కప్పిదాను ఫస్ట్. షేరింగ్ నేను పక్కకు తీసుకోమని తిక్కు చిన్న తిను. సరిగ్గా తినక ఎట్లయినా చూడాలి. చాలా ఇంకా ఉడి తినక. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఏం చెయ్యాలో మీకు తెలుసు కదా. చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో బాయ్.